వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా హెల్దీ కాన్వర్సేషన్స్. సో ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ శ్రవంతి గదిరాజు గారు. అండ్ మనం యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తున్నాం అబౌట్ పీరియడ్ హెల్త్ అని చెప్పి. సమ్ ప్యాడ్స్ని యూజ్ చేసి మరి కలర్స్ని యూజ్ చేసి మరీ చెప్తూ ఉంటారు. అంటే పీరియడ్ బ్లడ్ ఈ కలర్లో వస్తే ఈ సిమ్టమ్, ఈ కలర్లో వస్తే ఈ సిమ్టమ్, మెరూన్ వస్తే హెల్దీ అని, లేకపోతే ఇంకేదో చెప్తూ ఉంటారు. సో వాళ్ళు సర్టిఫైడ్ డాక్టర్సా, గైనకాలజిస్ట్లా, ఇంకేంటి అనేది మనకు తెలీదు. అసలు పీరియడ్ బ్లడ్ అనేది ఎలా ఉంటే హెల్దీగా ఉన్నట్టు, ఎలాంటి చేంజెస్ కనిపిస్తే మనం అలర్ట్ అవ్వాల్సి ఉంటుంది, దీని గురించి మాట్లాడదాము. హాయ్ మ్యామ్. హై ఝాన్సీ. సో పీరియడ్ ఇదొక పెద్ద ట్యాబు ఇష్యూస్ లాగా, ఇంకా పీరియడే ఎక్కువ అంటే మీరు పీరియడ్ బ్లడ్ని కూడా తీసి మాట్లాడుతున్నారు అంటూ ఉంటారు. బట్ ఇది ఇంపార్టెంట్ థింగ్. మన పీరియడ్ బ్లడ్ అనేది మన హెల్త్ ఎలా ఉందో అదే తెలుసుకోవడానికి యూజ్ అవుతుందా? ఆ చేంజెస్ అనేది మనకి పీరియడ్ వచ్చినప్పుడు తెలుస్తాయా అని. అంటే పీరియడ్ అసలు యాక్చువల్గా పీరియడ్ అంటే నార్మల్ మెన్స్ట్రువల్ బ్లడ్ ఎలా ఉండాలి, మామూలుగా ఏ కలర్లో ఉండాలి, ఆల్టర్డ్ కలర్లో ఉండకూడదు. ఆల్టర్డ్ కలర్ అంటే ఏంటి, బ్లడ్ అంటే ఏంటి, చెయ్యి కట్ చేస్తే మనకి ఏ కలర్ వస్తుంది, రెడ్ కలర్ వస్తుంది. అది అంటే బ్లడ్ రెడ్ అంటాం. అది నార్మల్ పీరియడ్ కలర్. ఎందుకు అంటే పీరియడ్లో వచ్చే బ్లడ్ హెల్దీ బ్లడ్. అందరు అదేదో చెడు రక్తము, అదేదో దానివల్ల దాని కలర్ వేరేగా ఉండాలి అంటారు. కానీ కాదు, చెడు రక్తం ఏం కాదు. ఇప్పుడు లోపల గర్భసంచిలో ఉండే బ్లడ్ వెజల్స్ ఓపెన్ అయ్యి మంచి రక్తమే అదంతా. అందుకని హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటే ఆ రక్తం పోకూడదు అని ట్రీట్మెంట్లు ఇస్తూ ఉంటాం. సో అక్కడ చెడ రక్తం అనేది లేదు కాబట్టి ఏదో నల్లగా ఉండాలి, బ్రౌన్గా ఉండాలి కాదు. నార్మల్ బ్లడ్ రెడ్ ఉండాలి, వాటరీగా ఉండాలి. అండ్ ఎటువంటి ముక్కలు పీసెస్ అంటే చిన్న చిన్న పీసెస్ లాగా వస్తూ ఉంటాయి. అవి పెద్ద పీసెస్ రాకూడదు, గడ్డలు రాకూడదు. గడ్డలు కొంతమందికి ముద్దలు పడుతుంటాయి, రక్తం ముద్దలు. సో ఇవి లేకుండా మంచిగా 3 to 4 days మినిమం 2 to 3 ప్యాడ్స్ పర్ డే అవుతున్నాయి అంటే అది హెల్దీ పీరియడ్ అనుకుందాం. అబ్నార్మల్ కలర్ ఏంటి, కలర్ ఇక్కడ మనకు కావాల్సింది కలర్ ఏంటి, కొంతమందికి డార్క్ కలర్ లో వస్తుంది. అదేంటి అంటే డార్క్ మరూన్ కలరు అండ్ చాక్లెట్ బ్రౌన్ కలరు, ఇలాంటివి అబ్నార్మల్ కలర్స్. అవి డిసీజ్ గురించి. వాటికి అట్లా కలర్ వచ్చింది అని అంటే డెఫినెట్గా సంథింగ్ రాంగ్. యూ హ్యావ్ టు విజిట్ ఏ డాక్టర్. ఇక్కడ ఒక గైనకాలజిస్ట్ అవసరం 100% ఉంది కలర్ చేంజ్ ఉంటే. అంటే దానివల్ల మీకు ఏదో ప్రమాదం జరుగుతుందని కాదు, ఎందుకు అట్లా అవుతుంది, ఈ కారణం వల్ల అవుతుంది కాబట్టి మనం దీనికి ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి. అలాగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే అసలు కొంతమందికి తెలియని కూడా తెలియదు ఆ కలర్ ఎందుకు వస్తుంది అంటే, అంత గమనించుకునే నాలెడ్జ్ కూడా ఉండదు చెప్పాలి అని అంటే. సో అలా కాదు, కంపల్సరీ ప్రతి వాళ్ళకి ఒక అవగాహన ఉండాలి. సో పీరియడ్ బ్లడ్ కలర్ ఎలా ఉండాలి, ఎంత ఫ్లో ఉండాలి అనేది అవగాహన ఉండాలి. కొంతమందికి ఏంటంటే కొన్ని హార్మోనల్ ప్రభావం వల్ల ఆరు కొన్ని సిస్ట్లు, ఒవేరియన్ సిస్ట్లు అని రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల లోపల కలర్ ఏమవుతుంది అంటే కొంచెం డార్క్ మరూన్ కలరు, చాక్లెట్ బ్రౌన్ కలర్లో వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం దాన్ని గుర్తించుకొనేసేసి ఏ డే వస్తుంది అది కూడా, అంటే ఫస్ట్ డే కలర్ ఉందా, తర్వాత వెళ్ళేటప్పుడు అంటే 5th day 6th day అట్లా వస్తుందా, కొంతమందికి ఇన్ బిట్వీన్ అంటే 10th day తర్వాత కూడా కొంచెం వేరే కలర్లో వస్తూ ఉంటుంది. సో వీటన్నిటికీ రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి, కరెక్ట్ చేసుకోవాల్సిందే, తప్పదు. అలాగా రావద్దు. ఇప్పుడు మీకు కరెక్ట్గా టైంకి రావాలి, ఫ్లో కరెక్ట్గా ఉండాలి, మరి కరెక్ట్గా ఆగిపోవాలి. అలా కాకుండా కలర్ చేంజ్ ఉన్నా, ఎక్కువ తక్కువలు అయిపోతున్నా, అంటే మీకు ఇందాక చెప్పినట్టు పెద్ద పెద్ద క్లాట్స్ పడుతున్నా, ఎక్కువ రోజులు ఉన్నా, ఆర్ ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఉన్నా, అది కలర్ ఇంటర్మెన్స్ట్రువల్ అంటే ఏంటి, ఈ పీరియడ్కి మధ్యలో కొంతమందికి చిన్న స్పాట్స్ లాగా కనబడుతూ ఉంటాయి ఏదో వాష్రూమ్కి వెళ్ళినప్పుడు, ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అంటాం. సో వీటన్నిటికీ రకరకాల డిసీజెస్, అంటే పాలిప్స్ అంటాం, సర్వైకల్ పాలిప్స్ అని, అంటే గర్భసంచి. ఇప్పుడు పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 days నో మధ్యలో బ్లీడింగ్ అనిపించడం, అదంతా కూడా డిసీజ్. లైక్ ఇప్పుడు చెప్తున్నది అదే పాలిప్స్ అంటాం. పాలిప్స్ అంటే చిన్న చిన్నవి ఎక్స్ట్రా గ్రోత్స్ గర్భసంచి మూతి నుంచి లేకపోతే గర్భసంచి లోపల అలాగ వచ్చినప్పుడు అవేమవుతాయి, మధ్యలో కూడా ఇరిటేట్ అయ్యి బ్లీడింగ్ ఇస్తూ ఉంటాయి. మనం దాన్ని గుర్తుపెట్టుకొని వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిందే. ఇక్కడ ఏం కాదులే మళ్ళీ ఎందుకు వచ్చిందో అనడం కానే కాదు.
సో యూ హ్యావ్ టు బి లైక్ అది మీకు అర్థం అవ్వాలా, దాన్ని ఏం అర్థం అవ్వాలి, ఇదేదో అబ్నార్మలీ నాది ఇక్కడ ఈ పీరియడ్ మధ్యలో ఈ స్పాట్ ఎందుకు అవుతుంది. కొంతమందికి ఎక్కువగా అవుతూనే ఉంటుంది. ఇప్పుడు పర్ డే అట్లీస్ట్ ఒక 1-2 డ్రాప్స్ లేకపోతే మీరు అన్నట్టుగా చిన్న చిన్న సమ్ బ్లడ్ క్లాట్స్ లాంటివి వస్తున్నాయి అనుకోండి, పీరియడ్ ప్రతి మంత్ అలానే అవుతుంది అనుకోండి, ఈస్ దిస్ అబ్నార్మల్ కేసేనా? ఏదైనా టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది అంటే ఇప్పుడు పీరియడ్ టైంకి వచ్చింది అనుకోండి, 28 days సైకిల్, 28 days సైకిల్లో ఫస్ట్ డే కొంచెం హెవీ బ్లీడింగే ఉంటుంది, చిన్న పీసెస్ లాంటివి పడుతూ ఉంటాయి, దట్ ఈస్ నార్మల్. కానీ 3rd day 4th day కూడా అవుతూ ఉంటే, కలర్ వేరే కలర్ వస్తూ ఉంటే కంపల్సరీ అబ్నార్మల్. లేదు పీరియడ్ అంతా ఆగిపోయింది, 6-7 days ఆగిపోయింది, మళ్ళీ 2-3 days మళ్ళీ కనపడింది, అది కూడా వేరే కలర్ లో కనపడుతుంది, సో కంపల్సరీ అబ్నార్మల్. లేదు పీరియడ్ స్టార్ట్ అయ్యేటప్పుడే ఒకలాంటి మడ్డీ కలర్ లో స్టార్ట్ అయ్యి తర్వాత ఇట్ ఈస్ టర్నింగ్ ఇంటూ నార్మల్ పీరియడ్, అది అబ్నార్మలే. అవునా, అది అబ్నార్మల్? ఎస్, ఇవన్నీ కూడా అబ్నార్మల్ సైకిల్స్, అబ్నార్మల్ బ్లీడింగ్ ప్యాటర్న్స్. అంటే మెన్స్ట్రువల్ బ్లడ్ కలర్ ని మనము హెల్తీ అని కాదు కానీ ఏదో సమ్ హార్మోనల్ చేంజెస్ ఆర్ కలెక్టెడ్ బ్లడ్ అంటాం. అంటే ఈ మంత్ కలెక్ట్ అయినది నెక్స్ట్ మంత్ బయటకు వస్తే ఎట్లుంటుంది, కలర్ చేంజ్ ఉంటుంది, కలర్ చేంజ్ అయిపోతుంది. బ్లడ్ కానీ ఎక్కువ రోజులు ఒక దగ్గర పెట్టేసాం అనుకోండి, రెడ్ బ్లడ్ కాస్త కొంచెం మరూన్ కలర్ అట్లా అవుతుంది. సో వాటిల్ని కంపల్సరీ మనము గుర్తు పెట్టుకొని తీరాలి. గుర్తు పెట్టుకోవడమే కాదు, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, నెక్స్ట్ మంత్ ఎట్లుంది. డాక్టర్ని కలిసిన తర్వాత డాక్టర్ కూడా చెప్తారు, అబ్జర్వ్ కలర్ ఆఫ్ ద ఇది అండ్ డేస్, ఏ డేస్లో అట్లా అవుతుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే మ్యామ్, వన్ ఆఫ్ ద కామెంట్ ఏంటంటే పీరియడ్ బ్లడ్ అనేది ఇప్పుడు ఒక పీరియడ్ ప్యాడ్ అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లేదా ఒక 5 hours ఉంటే ఎలాంటి స్మెల్ వస్తుందో, పీరియడ్ స్టార్ట్ అయినప్పుడే అలాంటి స్మెల్ వస్తుంది అనేది ఒక కామెంట్ అనమాట. ఇదేమైనా అబ్నార్మలా అని? ఇదేం లేదు, మామూలుగా ఏదైనా ఇన్ఫెక్షన్ కూడా కలిసి ఉంటే ఎర్లీగా ఒకలాంటి స్మెల్ వస్తుంది. ఎనీథింగ్ మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, యూజువల్ గా ఫస్ట్ డే ఫౌల్ స్మెల్ ఏమీ రాదు, దానికి ఒకలాంటి క్యారెక్టరిస్టిక్ స్మెల్ ఉంటుంది, అదే వస్తుంది. అది కాకుండా ఏదన్నా ఫౌల్ స్మెల్ వస్తుంది అని అంటే ఏదో ఇన్ఫెక్టెడ్ పార్ట్, అక్కడ ఏదైనా సర్వైకల్ ఇన్ఫెక్షనో లేదు ఎండోమెట్రియల్ ఇన్ఫెక్షనో ఏదో ఉండాలి. సో అది కంపల్సరీగా వ్యాలిడ్ పాయింట్, ఉండకూడదు, అట్లా ఉండకూడదు. సో అది కూడా మనం గమనించుకోవాలి. ఓకే మ్యామ్, ఇప్పుడు మన హైదరాబాద్లోనే తీసుకున్నట్లయితే కుప్పలు తప్పలుగా హాస్పిటల్స్ ఉంటున్నాయి, గైనకాలజిస్ట్ ప్రైవేట్ హాస్పిటల్స్ బోలెడు ఉంటున్నాయి, ఐవీఎఫ్లని, ఈ పీరియడ్కి సంబంధించి చాలా. ఒక ప్రాబ్లం మనకు వచ్చినప్పుడు ప్రాపర్గా ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఏమేమి టెస్ట్లు ఉంటాయి పీరియడ్కి సంబంధించి, పీరియడ్ హెల్త్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి? ప్రతి దానికి మనకి డాక్టర్స్ ప్రతి దానికి స్పెషలైజేషన్ ఉన్నారు ఝాన్సీ. మన వాళ్ళు ఏంటంటే వాళ్ళు గుర్తుపట్టలేకపోతారు. ఎడ్యుకేటెడ్ వాళ్ళైతే మంచిగా గూగుల్లో సర్చ్ చేసుకొని రేటింగ్ చూసుకొని వెళ్తారు డాక్టర్స్ దగ్గరికి. ఎవ్రీబడి నోస్, ఒక కిడ్నీ ప్రాబ్లం అంటే నెఫ్రాలజిస్ట్ వెళ్ళాలి, అలాగే స్టోన్ ప్రాబ్లం అంటే యూరాలజిస్ట్ వెళ్ళాలి, అలాగే ఈ అమ్మాయిల ప్రాబ్లమ్స్ అంతా గైనకాలజిస్టులు. వాలిడ్ హాస్పిటల్స్ ఉండాలి, అలాగే వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్స్ అయి ఉండాలి. అంటే హాస్పిటల్కి మంచి పేరు ఉండాలి, ఎటువంటి లైసెన్స్డ్ కానీ హాస్పిటల్కి మనం వెళ్ళకూడదు. అలాగే ఆ డాక్టర్ కూడా క్వాలిఫైడ్ డాక్టర్ ఉండాలి, అంటే తను డిగ్రీ, చాలా మంది ఫేక్ డిగ్రీలు పెట్టుకొని కూడా వైద్యం చేస్తూ ఉంటారు. సో దాన్ని కనిపెట్టాలి మనం, ఈమె రెగ్యులర్గా చూస్తుంది అయినా కూడా కొంతమంది నకిలీ డాక్టర్లు ఉంటున్నారు. ఏవో చాలా సర్జరీల తర్వాత ఈయన నకిలీ డాక్టర్ అంటున్నారు. ఆయన ఎంతమందిని చూసాం, మొన్న కూడా ఒక న్యూస్ వచ్చింది, సర్జరీలు చేసేసాడు, ఏవో 9 సర్జరీలు చనిపోయాయి కూడా. ఆ తర్వాత ఒక 250 సర్జరీలు చేసేసాడు అంటే, వాటి 9 మంది చనిపోయారు కూడా, నకిలీ డాక్టర్ అని తర్వాత తెలిసింది. సో అలాంటి వాళ్ళు కనిపెట్టాలి అంటే పాపం జనరల్ పాపులేషన్కి ఎలా తెలుస్తుంది? మన గవర్నమెంటే నకిలీ డాక్టర్లు ఉంటే ఎప్పుడు విజిలెన్స్ చేస్తూ నకిలీ హాస్పిటల్స్ ఉన్నా ఫేక్ డాక్టర్స్ ఉన్నా వెంటనే పట్టుకోవాలి, సో దట్ నార్మల్ అమాయకమైన ప్రజలు వాళ్ళ బారిన పడకుండా. సో ఈ గైనిక్ ప్రాబ్లం అంటే గైనకాలజిస్ట్, ఫిజిషియన్ ప్రాబ్లం అంటే ఫిజిషియన్, సో దేనికి సంబంధించిన డాక్టర్ని వాళ్ళు కలవడం అనేది ఈజీ. ఏదో ఒక ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఫస్ట్ కొంచెం ట్రీట్మెంట్ తీసుకొని అది మళ్ళీ ట్రీట్ కాక అది ముదిరిపోయి
మళ్ళీ పెద్ద డాక్టర్కి వెళ్ళడం కంటే జస్ట్ ఫస్ట్లోనే ఒక మంచి క్వాలిఫైడ్ డాక్టర్, రిలేటెడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయారనుకోండి, ఆ ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు పీరియడ్ విషయంలో ఎవరిని కలవాలి? గైనకాలజిస్ట్. ఎస్, అబ్సల్యూట్లీ గైనకాలజిస్టే విల్ టేక్ కేర్. అంటే ప్యూబర్టీ అంటే ఫస్ట్ పీరియడ్ నుంచి ఒక డాక్టర్ తోటి ఫాలో అప్ లో ఉండాలి. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకు తెలుసు కదా, ఫ్యామిలీ డాక్టర్స్ లాగా ప్రతి ఫ్యామిలీకి ఒక డాక్టర్ ఉంటారు, ఒక గైనిక్ డాక్టర్. సో వాళ్ళతోటి మనం రెగ్యులర్ టచ్ లో ఉండాలి, సో దట్ ఈ అబ్నార్మాలిటీని మనం ఆ డాక్టర్ తోటి షేర్ చేసుకోవచ్చు. ఓకే, డన్. సో ఎవరికైనా పీరియడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మ్యామ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, పీరియడ్లో ఉన్నప్పుడే వెళ్ళాలా ఈ షూస్లో? యూజువల్గా ఏంటంటే ఇప్పుడు కలర్ చేంజ్ ఉంది, హెవీ బ్లీడింగ్ ఉంది, సో డాక్టర్ ఇప్పుడు నేను అనుకోండి, నేను చెక్ చేసుకోవాలి, రమ్మని అడుగుతాను, నాకు తెలియాలి కదా, మీరు చెప్పే నరేషన్ కరెక్ట్ కాకపోవచ్చు. సో నాకేంటంటే తను వచ్చి నేను ఆ ప్యాడ్ని చెక్ చేశాను అనుకో, నాకు ఐడియా వస్తుంది, ఓకే ఇది అందులో ఆ స్మెల్ ఎలా వస్తుంది అండ్ ఎంత ఫ్లో ఉంది, ఆ ప్యాడ్ ఎంత తడిసింది, అవన్నీ కూడా చూసుకోవడానికి అవుతుంది. సో ఆ రిలేటెడ్ ఉన్నప్పుడు బెటర్ టు గో ఆన్ పీరియడ్ డైట్. ఓకే ఓకే. సో మీకు ఏదన్నా పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇంకా ఏమన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి, ఒక సొల్యూషన్ అయితే ఫైండ్ చేద్దాము. థ్యాంక్ యూ మ్యామ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.